शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడనమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో శని మూలకంగా గోచార ఫలితము ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, శని మకర రాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు. సహజంగా 3వ స్థానంలో సంచారము శని మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. వక్రించడం మూలంగా కొన్ని మంచి ఫలితాలలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి, అంతవరకే. కానీ శని మూలకంగా మంచి మట్టుకు జరుగుతుంది. రాస్యాధిపతి గోచార 3వ స్థానం కనుక మంచి ఫలితాలను ఇస్తాడు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ధైర్యంతో మీరు ముందుకు వెళతారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. సమయ స్ఫూర్తితో ఉండడం మూలకంగా మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో స్నేహం పెరుగుతుంది. బాంధవ్యం పెరగడం మూలకంగా మిమ్మల్ని చాలా గుర్తిస్తారు. మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడాను ఈ సమయంలో లభించే అవకాశం కనబడుతుంది. శాలరీ లోపల పెరుగుదల, తద్వారా మీ లోపల సంతృప్తి కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అవకాశాలు, కొత్త అవకాశాలు బాగా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారులు కొత్త విధమైనటువంటి వ్యాపారము, అంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారం నుండి వేరే వ్యాపారం కూడాను చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల డెవలప్ అవుతుంది.
అంటే వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువర్గంతో అపార్థాలలోకి వెళ్లకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే చాలా విషయాలలో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. చిన్న ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. రైతులకు, వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి సమయము. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సమయంలో వాళ్ళు ప్రతిభను కనబరుస్తారు. తద్వారా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది ఈ సమయము. వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబం లోపల అందరి యొక్క సహకారం మీకు లభిస్తుంది. కుటుంబ పెద్దల యొక్క సహకారము, పిల్లల యొక్క సహకారము మీకు లభించడం మూలకంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే పిల్లల విషయం లోపల మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ సెటిల్మెంట్ విషయం లోపల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల యొక్క సూచనలను పాటించండి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. వాటిని నియంత్రించుకోండి. కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడాను ఆదరణ బాగా లభిస్తుంది. ప్రజల లోపల మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా మకర రాశి వారికి శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయము బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనం ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము,
సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.